రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. వేడుగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 22 మంది వడదెబ్బతో చనిపోయారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వడదెబ్బతో 9 మంది చనిపోయారు. నిన్న కరీంనగర్లో ఓ వృద్ధుడు వడదెబ్బతో మృతి చెందాడు. అత్యంత ప్రమాదకరంగా వేడిగాలులు వీస్తున్నాయని, మధ్యాహ్నం అసలు బయటకు రావొద్దని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. తరచూ నీళ్లు తీసుకోవాలని, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ తీసుకోవాలని చెప్తున్నారు. తేలికైన దుస్తులు మాత్రమే ధరించాలంటున్నారు. బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్, కళ్లద్దాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అత్యంత భారీ ఉష్ణోగ్రతలు ఉన్నాయని, ఇవి మరో వారం పాటు కొనసాగే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 22 మంది వడదెబ్బతో చనిపోయారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వడదెబ్బతో 9 మంది చనిపోయారు. నిన్న కరీంనగర్లో ఓ వృద్ధుడు వడదెబ్బతో మృతి చెందాడు. అత్యంత ప్రమాదకరంగా వేడిగాలులు వీస్తున్నాయని, మధ్యాహ్నం అసలు బయటకు రావొద్దని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. తరచూ నీళ్లు తీసుకోవాలని, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ తీసుకోవాలని చెబుతున్నారు. తేలికైన దుస్తులు మాత్రమే ధరించాలంటున్నారు. బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్, కళ్లద్దాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అత్యంత భారీ ఉష్ణోగ్రతలు ఉన్నాయని, ఇవి మరో వారం పాటు కొనసాగే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.